ఉత్కంఠభరితమైన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టీమిండియా టైటిల్ సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో భారత్ కు ఐసీసీ ప్రైజ్ మనీ భారీగా లభించింది. కప్ గెలిచిన జట్టుకు 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కితే రన్నర్ అప్ సఫారీ జట్టుకు 10 కోట్లు దక్కాయి. కప్ సొంతం చేసుకుని భారతీయుల హృదయాలను గెలిచిన జట్టుకు బీసీసీఐ కూడా భారీగా నజరానా ఇచ్చింది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీంను బీసీసీఐ ప్రైజ్ మనీతో ఘనంగానే సత్కరిస్తోంది. జట్టులోని 15 మంది ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఒక్కొక్కరికి 5 కోట్లు ఇస్తున్నారు. కోచింగ్ గ్రూప్ లో ఒక్కొక్కరికి 2.5 కోట్లు దక్కుతున్నాయి. బ్యాక్ రూమ్ స్టాఫ్ లో ఒక్కొక్కరికి 2 కోట్లు, సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒక్కొక్కరికి ₹1 కోటి, రిజర్వ్ ప్లేయర్లలో ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున బీసీసీఐ నజరానా ఇస్తోంది. ఇక అటు మొత్తంగా చూసుకుంటే రీసెంట్ గా ముగిసిన 9వ ఎడిషన్ టీ20 ప్రపంచ కప్ లో ఈసారి ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచింది. ఐసీసీ ప్రకారం ఈ టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ $11.25 మిలియన్ ఉంచింది. అంటే భారత కరెన్సీలో దాదాపు 93.50 కోట్ల ప్రైజ్ మనీని కేటాయించారు. ఈ మొత్తం నుంచి ఛాంపియన్ జట్టుకు $2.45 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 20 కోట్ల బహుమతిగా అందించారు. రన్నర్ అప్ టీం దక్షిణాఫ్రికాకు ₹10 కోట్ల, సెమీస్ లో ఓడిన జట్లకు $6.54 సూపర్ 8 దశ నుంచి నిష్క్రమించిన 4 జట్లకు $3.15 దక్కాయి. ఇక టోర్నీలో పాల్గొన్న జట్లకు కనీస ప్రైజ్ మనీగా 2 కోట్లు ఇచ్చారు. 2026లో టీ20 ప్రపంచ కప్ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి.